ఈ రోజు రాష్ట్రంలో ఈ అమృత 1.0 కింద 2,559 కోట్లు 2014-19లో అప్పుడు శాంక్షన్ చేసింది అధ్యక్ష. దానికి గాను ఎక్స్పెండిచర్ 1,615 కోట్లయి కొన్ని వర్క్స్ ఆగినాయి అధ్యక్ష గత ప్రభుత్వంలో. అమృత్ 2.0 6,524 కోట్లు కేంద్ర ప్రభుత్వం యాక్చువల్ గా ప్రాజెక్ట్ శాంక్షన్ చేస్తే దానికి మ్యాచింగ్ ఫండ్ గత ప్రభుత్వం యొక్క ఆ వర్క్స్ అన్ని ఆగిపోయినాయి అధ్యక్ష. అదేవిధంగా ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా ఆ రోజు యాక్చువల్ గా 5,350 కోట్లు 2019 ఫిబ్రవరిలో శాంక్షన్ చేస్తే దానికి గత ప్రభుత్వం మ్యాచింగ్ ఫండ్ ఇక ఆ మొత్తం ఆగిపోయింది. మొన్న జూన్ కి అది ఎక్స్పైర్ కూడా అయిపోతే మళ్ళా దాన్ని రివైజ్ చేయించాం అధ్యక్ష. ఇప్పుడు అది రివైజ్ అయింది. అంతేకాకుండా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ దాని కింద 2,882 కోట్లు యాక్చువల్ గా మళ్ళా శాంక్షన్ చేశారు అధ్యక్ష. ఇది కాకుండా విశాఖపట్నం జీవీఎంఎస్ కి 595 కోట్లు రీసెంట్ గా ఒక ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం అధ్యక్ష. వీటిల్లో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు టెండర్లు పిలిచాము. అక్టోబర్ 13వ తేదీ యాక్చువల్ గా అది ఓపెన్ చేస్తున్నారు. ఈ అమృత్ 2.0 ఏదైతే 6,524 కోట్లు ఉందో అది ఈ రోజు యాక్చువల్ ఈవినింగ్ కేబినెట్ లో పెడుతున్నాం అధ్యక్ష. కేబినెట్ లో అప్రూవ్ అయితే వెంటనే దాన్ని కూడా టెండర్లు పిలిచి రాష్ట్రంలో మొత్తం 8,57,966 కనెక్షన్స్ కి యాక్చువల్ గా డ్రింకింగ్ వాటర్, సర్ఫేస్ వాటర్ ఇచ్చే విధంగా యాక్చువల్ గా ప్లాన్ చేశాం అధ్యక్ష. అయితే ఈ రోజు రాష్ట్రంలో మొత్తం 39,91,225 హౌసెస్ ఉన్నాయి. దాంట్లో 25,63,593 హౌసెస్ కి కనెక్షన్ ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోతే రాబోయే 2-3 సంవత్సరాలు కంప్లీట్ అవుతాం. 8,57,966 హౌసెస్ పూర్తవుతుంది. ఇవన్నీ పూర్తి కాగా అయినప్పటికీ 5,69,669 హౌసెస్ కి ఇంకా కనెక్షన్ కి ఫండ్స్ మ్యాచింగ్ చేయాలా. దానికోసం కూడా యాక్చువల్ గా ఈ రోజు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అని కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఒక 25% ఇచ్చేదిగా చేశారు. దాని మీద వర్కౌట్ చేస్తున్నాం అధ్యక్ష. రాష్ట్రం మొత్తంలో అమృత్ స్కీమ్ గానీ, ఏఐబి గానీ, యుఐడిఎఫ్ గానీ, అందులో ఏఐబి మాత్రం అక్టోబర్ 13వ తేదీ టెండర్స్ ఓపెన్ చేస్తున్నాం అధ్యక్ష.